బెంగాల్లా డిలీట్ అవుతున్నారు. 90 లక్షల మంది అని అంటే మజాకా? ఎంతమంది చొరబాటుదారులు, ఎంతమంది ఇల్లీగల్ ఓటర్లు ఉన్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 60 lakh ఓటర్స్ డౌట్ఫుల్ ఓటర్స్ అని అంటే, 27 lakhs ఇన్వాలిడ్ ఓటర్స్ అని అంటే, 32.68 lakh ఓటర్స్ ఎవరైతే ఉంటారో చూడు అది వ్యాలిడ్ అని అంటే, ఎన్ని రోజుల పాటు వీళ్ళు దొంగ ఓట్లు వేసిరని అనేది నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకో. సిగ్నిఫికెన్స్ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే వెస్ట్ బెంగాలే కదా, డూప్లికేట్ ఎంట్రీలు, ఇల్లీగల్ ఓటర్లు ఇవన్నీ కంప్లీట్గా. సో ఎవడి కేల్ ఖతం అవుతుంది, ఎవడి దుకాణం బంద్ అవుతుంది? మీ కమెంట్ రూపంలో ఒకసారి జర నాకు చెప్పు ఫ్రెండ్స్. నిన్న టీఎంసీ ఏం చేసిందనంటే చాలా చాకచక్యంగా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ గెలుపుల మళ్ళీ బెంగాల్ ప్రజలు ఏం నిర్ణయిస్తారు, భారతావని వైపు ఉంటారా లేకపోతే అసుర లక్షణాలు ఉన్న డాయన్ వైపు ఉంటారా అని అనేది ఒక ఇవాళ పెద్ద క్వశ్చన్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇప్పుడు ఈయన చెప్పింది సేమ్గా మీరు చూస్తే ఇవాళ బెంగాల్ ఎలక్షన్స్ గురించి నన్ను కూడా చాలామంది అడిగారు, గిరీష్ భాయ్ నువ్వు బెంగాల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడతలేవని. అంటే జర టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని ఆగిన. దేనికైనా ఒక సీక్వెల్ ఉండాలి కదా. సో ఇవాళ మనం బెంగాల్ ఎలక్షన్స్లో తీసుకుంటే చిట్టా నంబర్ 2లా 90 లక్షల ఓటర్లు ఇవాళ ఏమైంది, డిలీట్ అయ్యారు. బెంగాల్లా డిలీట్ అవుతున్నారు. వెస్ట్ బెంగాల్కి ఓటర్ లిస్ట్ 12% ఎలక్టరల్ అవుట్ ఏదైతే ఉంది చూడు అది అవుట్ అవుతున్నది. 90 లక్షల మంది అని అంటే మజాకా? నువ్వు అబ్జర్వ్ చేసి చూస్తే 7th October 2025కి కంప్లీట్గా 7.66 crore ఓటర్స్ ఉండే. అదే ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసినాక April 2026 నాటికి 6.75 crore ఓటర్స్కి వచ్చేసారు. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్. ఎంతమంది చొరబాటుదారులు, ఎంతమంది ఇల్లీగల్ ఓటర్లు ఉన్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వీడికి ఆగిపోయిందా? ఇప్పుడు మొదలవుతుంది అసలైన చిట్టాల. ఆగిపోతుంది ఎట్లా ఫ్రెండ్స్? 90 లక్షలు ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే 27 లక్షల ఓటర్లు ఏవైతే ఉండే చూడు అది జుడిషియల్ డిలీషన్ జరిగింది, డౌట్ఫుల్ ఓటర్లు అది. అట్లనే 60 లక్షలు రొటీన్ క్లీనప్ జరిగింది. మన డెత్, మైగ్రేషన్, ఇంకేవైతే డూప్లికేట్ ఓటర్స్ ఉంటాయి చూడు దీన్ని రొటీన్ క్లీనప్ జరిగింది. అంటే 60 lakh ఓటర్స్ డౌట్ఫుల్ ఓటర్స్ అని అంటే, 27 lakhs ఇన్వాలిడ్ ఓటర్స్ అని అంటే, 32.68 lakh ఓటర్స్ ఎవరైతే ఉంటారో చూడు అది వ్యాలిడ్ అని అంటే, ఎన్ని రోజుల పాటు వీళ్ళు దొంగ ఓట్లు వేసిరని అనేది నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకో. ఇక దీది అందామా, డాయన్ అందామా, నేను మీ ఆలోచన వదిలిపెడుతున్నా. నెక్స్ట్ ఈమె తీసుకొని చూస్తే ఇదేదో ర్యాండమ్ డిలీషన్ కాదు, ఏదో ఇలా ఇట్లా కాయ్ రాజా కాయ్ అని చెప్పి చేసిన డిలీషన్స్ కావు ఇవి. సుమారు 705 జ్యుడిషియల్ ఆఫీసర్లు కేస్ బై కేస్ స్క్రూటినీ చేస్తుంటే 7 లక్షల మంది అపీల్ ఫైల్ ఇనుకుంటా 19 మంది స్పెషల్ అప్యులేట్ ట్రిబ్యునల్స్ పెట్టుకుంటా దీన్ని చూసుకుంటా పోతే జరుగుతున్న ప్రక్రియ ఇది మొత్తం అసరేడబడుతున్నది. కల్నల్ పురోహిత్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. పాకెట్స్ తయారు చేస్తారు, సిటీ చుట్టూ ఒక నెక్లెస్ తయారు చేస్తారు, ఆ నెక్లెస్ల ట్రిగర్ కొడతారు, మన ఆర్టరీలను చోక్ చేస్తారు, గుండె పోటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ఏరియాలు ఎవరెవరు సెలెక్ట్ చేసుకున్నారు? వెస్ట్ బెంగాల్కి తీసుకొని చూస్తే మనము ముర్షిదాబాద్ 4.5 lakh ఓటర్స్, నార్త్ పరాగనాస్ 24 ఏదైతే ఉందో అక్కడ 3.25 lakh ఓటర్స్, మన నదియా ఏదైతే ఉందో అక్కడ 78% డైరెక్ట్ రిజెక్షన్ జరుగుతున్నది. అండ్ దీస్ ఆర్ ది absolute data. ఈడికి ఆగిందా? అవి తో పిక్చర్ బాకీ షురుతో హువా. సిగ్నిఫికెన్స్ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే గోస్ట్ ఓటర్స్కి తోపులు ఎవరు, దురంధరులు ఎవరు అని చెప్పి మాట్లాడితే అంటే అసలు బెంగాలే కదా, వెస్ట్ బెంగాలే కదా, డూప్లికేట్ ఎంట్రీలు, ఇల్లీగల్ ఓటర్లు ఇవన్నీ కంప్లీట్గా. ఇంకేమన్నానంటే వాళ్ళని వచ్చి ఓటర్ లిస్టు తీసుకొని పోయి హమారా స్ట్రాటజీయే అని చెప్పి మాట్లాడుతుంది ఒక డాయన్. మళ్ళీ డాయన్ పేరు ఏందో అన్నది మీ కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇవాళ దగ్గర 2400 కంపెనీస్ని డిప్లాయ్ చేయాల్సి వచ్చింది అని అంటే 90 లక్షల ఓటర్ల డిలీషన్కి. ఇక మీరు ఒకసారి అర్థం చేసుకోండి, బెంగాల్ టర్నౌట్ ఎప్పుడు కూడా 80-85% ఉంటుంది. 2011లా 84.5%, 2016లా 83.1%, 2021లా 82.3%.
12% లిస్ట్ డిలీషన్ అయినాక కూడా ఇప్పుడు అసలైన సిసలైన చునావ్ జరగబోతుంది. సో ఎవడి కేల్ ఖతం అవుతుంది, ఎవడి దుకాణం బంద్ అవుతుంది, మీ కమెంట్ రూపంలో ఒకసారి జర నాకు చెప్పు ఫ్రెండ్స్. నిన్న టీఎంసీ ఏం చేసిందనంటే చాలా చాకచక్యంగా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. హుమాయూన్ కబీర్ ఉన్నాడు కదా, హుమాయూన్ కబీర్ 1000 కోట్ల పెద్ద ఏదో స్కామ్ బయటికి వెళ్ళినట్టు ఏదో చేసిరు. ఆ వీడియో చూస్తుంటే నేను పెద్దగా మాట్లాడదలుచుకోలే. కానీ ఈ టీఎంసీ ఎందుకు చేస్తుంది గిరీష్, టీఎంసీ చేయాల్సిన అవసరం ఏముంది గిరీష్ అని చెప్పి నువ్వు మాట్లాడితే, నేను మీకు ఏం చెప్పినా బీజేపీకి 41 to 43% ఉంది, మన టీఎంసీకి 43 to 45% ఉంది. ఎంత ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉన్నది ఓట్ మన ఇది గెలిచే సూత్రానికి అది గెలిచే ఫినామినాకి ఎంత డిఫరెన్స్ ఉన్నది అంటే 2 to 3% ఉన్నది. ఈ 2 to 3%లో ఎవరు ఇన్వాల్వ్ అయినరు అని అంటే హుమాయూన్ కబీర్ ఇంకా ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిపి ఒక పొత్తు పెట్టుకొని మన ఇంట్లో పోయినరు, ఇంట్లో బెంగాల్ ఎలక్షన్స్లో దిగినరు. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపినట్టు ఒక టీఎంసీఓడు ఫుటేజ్ తీసి స్టింగ్ ఆపరేషన్ చేసిండు అనుకో, ఖచ్చితంగా ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు, మళ్ళీ అమ్మ ఈ హుమాయూన్ కబీర్ గాడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అసదుద్దీన్ ఓవైసీ వెనకకేని బీజేపీతో చేతులు కలిపి బీ టీం అయిపోయి దేశంలో మా ఓట్లు చేస్తున్నారా, అందుకే మేము అందరం ఎవరికి ఓటేస్తాం, దీదీకి ఓటేస్తాం అని చెప్పి మళ్ళా దీదీని గెలిపించుకుంటారా లేకపోతే దీదీ రూపంలో ఉన్న ఏ డాయన్ని గెలిపించుకుంటారా నాకు తెలియదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడి, బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆ డాయన్ ఎవరు అని చెప్పి మాట్లాడుతున్నా. సో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి దాన్ని సోషల్ మీడియాలో చేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా చెప్పాలనంటే ठीक नहीं था यार, आई मीन पहचान लिया देश का, भारतीय लोगों ने उसको पहचान लिया, उसको ज़्यादा कुछ फ़र्क नहीं पड़ने का. సో ఈ అలిగేషన్స్ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా వర్కౌట్ కావు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 90 లక్షల మంది ఓటర్లు, మీకు అర్థమవుతుందా బ్రదర్, 90 లక్షల మంది ఓటర్లు डिलीट అయినాయి. 12% वोटर डिलीट के बाद अभी खेल मैदान में शुरू होने वाला है, कुरुक्षेत्र आरंभ होने वाला है. కురుక్షేత్ర ఆరంభం అవుతున్నది అని అంటే జగన్నాటక సూత్రధారి దిగాలనా వద్దా, దిగినప్పుడు సస్యశ్యామలం అవుతుందా కాదా. సో పవిత్ర పావనమైన నా భారత నేలల ప్రక్షాళన మొదలైంది ఫ్రెండ్స్. కల్నల్ పురోహిత్ గారు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ ఒక డెమోగ్రఫిక్ చేంజ్కి మనం చూసినాం. మన భారతదేశ గుండకాయ ఎస్పెషలీ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో చోక్ చేద్దామనే ప్రయత్నం ఆరంభమైపోయింది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఆబ్వియస్గా ఈ గెలుపుల మళ్ళీ బెంగాల్ ప్రజలు ఏం నిర్ణయిస్తారు, భారతావని వైపు ఉంటారా లేకపోతే అసుర లక్షణాలు ఉన్న డాయన్ వైపు ఉంటారా అనేది ఒక ఇవాళ పెద్ద క్వశ్చన్. దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. ఎందుకంటే జగన్నాటక సూత్రధారి అబ్సల్యూట్గా కురుక్షేత్రం మైదానంలో దిగాల్సి వస్తుంది, దిగిండు కూడా.